వేదికల మీద ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరియు లెక్చరర్స్, అదేవిధంగా అరోరా కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ లెక్చరర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసి తర్వాత చిల్డ్రన్స్ అందరినీ తీసుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరియు మీరంతా భావి భారత పౌరులు, మీరంతా అవునా, నెక్స్ట్ జనరేషన్ అంతా మీదే. ప్రపంచంలో 60% యూత్ ఉన్న దేశం భారతదేశం ఒక్కటే, అది కూడా చదువుకున్న యూత్. మీరంతా చదువుకుంటారు కదా, మీరంతా చదువుకున్న యూత్ ఎక్కడా లేరు, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. కాబట్టి మీరంతా భావి భారత పౌరులు, మీరంతా భవిష్యత్తు, భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి మీ అందరికీ మా ఇన్స్పెక్టర్ చెప్పినట్లు ఏంది ఇది పోలీస్ అమరవీరులు అంటున్నారు, పోలీస్ కమామరేషన్ డే అంటారు, ఏందనేది మీరు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒక అమ్మాయి చెప్పింది పోలీసులకు మిలిటరీకి ఏం సంబంధం, చైనాకు బార్డర్ ఏంది, పాకిస్తాన్ బార్డర్ ఏంది, ఇదంతా ఏం సంబంధం అని మీరు అనుకుంటుండొచ్చు. సింపుల్గా చెప్తాను నేను. సిఆర్పిఎఫ్ అని ఉంటుంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఆ ఫోర్స్కు సంబంధించిన పోలీసులు బార్డర్లో పెట్రోలింగ్లో ఉన్నారు, చైనా బార్డర్లో. 1959 సంవత్సరము అక్టోబర్ 21 వాళ్ళు పెట్రోలింగ్లో ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు లడక్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది కదా, ఇప్పుడు సపరేట్ స్టేట్ అయింది. లడఖ్లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో వాళ్ళు పెట్రోలింగ్లో ఉన్నారు బార్డర్లో. అప్పుడు చైనా మిలిటరీ వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి వార్నింగ్ సైన్ లేకుండా వాళ్ళను 20 మెంబర్స్ పెట్రోలింగ్లో ఉంటే కాల్ చేసి ఒక 10 మెంబర్స్ పోలీస్ వాళ్ళు చనిపోయారు, సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీస్ వాళ్ళు చనిపోయారు. కాబట్టి వాళ్ళ మరణం, వాళ్ళ త్యాగానికి గుర్తింపుగా 1960 నుంచి అక్టోబర్ 21 రోజు అమరవీరుల సంస్మరణ దినం జరుపుతున్నారు, పోలీస్ అమరవీరుల దినం. అలాగే మీకంతా తెలుసు, పాకిస్తాన్కు మనకు, చైనాకు మనకు యుద్ధాలు జరిగినాయి.